వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశము వైపు చూడు, లెక్క పెట్టగలిగినచ్చు నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగునే అగును అని చెప్పాను. అబ్రహాము దేవుని నమ్మెను, ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరి నగరము నుండి నిన్ను కొనివచ్చితిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వాటినన్నిటినీ తీసుకొని వచ్చాను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను, దేని ముక్కను దాని ముక్కకు ఎదురించెను, పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి, కానీ అబ్రాము వారిని తోసివేసింది. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయానకమైన మహాగాఢాంధకారము అతనిని క్రమ్మెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పుమంట కనపడి మాంసఖండముల నడుముగా కదిలిపోయాను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశమునది మొదలుకొని మహానది యూఫ్రటీస్ వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయిచున్నాను. ఇదేనారు వాక్యము. ప్రకటింప సాధ్యమా నీ ప్రేమ యేసయ్యా, ప్రజ్వరిల్లే ప్రేమ, నన్ను విడువని నీ ప్రేమ, ప్రకటింప సాధ్యమా. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. సోదరులారా, మీరందరూ నన్ను అనుసరించుచునే ఇండుడు.
మేము చూపిన సదా దర్శనమును అనుసరించుచు వారిని కనిపెట్టి ఉండు. క్రీస్తు శిలువ మరణముకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయములను మీకు అనేక పర్యాయములను చెప్పి ఉంటుంది, కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదుకు మిగిలినది వినాశనమే. వానికి దేహ వాంఛలచే దైవము సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువుకు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచుచున్నాము. బలహీనమగు మన మధ్య శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోపరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లా చేశాను. కనుక సోదరులారా, మీరు నాకు ఎంతో ప్రియులు. మేము చూచవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభునందలి మీ జీవితంలో మీకు ఇట్లు గట్టిగా నిలవవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివే. జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా. మనందరం కూడా ధ్యానం చేయాలి. ఈ దివ్యరూప ధారణలో ఉన్నటువంటి ఒక గొప్ప పరమార్థాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ దివ్యరూప ధారణ మన జీవితాలకు ఏ విధంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఈ దివ్యరూప ధారణలో మనం ఏ విధంగా భాగస్వాములం అవుతూ ఉన్నాం అనేది ఈ తపస్కాల రెండవ ఆదివారం రోజు ప్రతి సంవత్సరము తల్లి అని శ్రీసభ మనకి వాక్యాలను దయచేస్తూ ఉంది. కనుక ఈ దివ్యరూప ధారణ ఏంటి, ఈ దివ్యరూప ధారణలో ఉన్నటువంటి ఒక గొప్ప పరమార్థం ఏంటి, మన క్రైస్తవ జీవితానికి ఈ దివ్యరూప ధారణ ఏమి సందేశం ఇస్తుంది, మనం ఏ విధంగా ఈ దివ్యరూప ధారణ పొందాలి అనేటువంటి విషయాలను మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. 8 దినములు గడిచిన తరువాత అని సువార్తికుడు మనకు చెప్తూ ఉన్నాడు. అలాగే మత్తయి, మార్కు సువార్తికులు 6 దినములు గడిచిన తరువాత అని ప్రస్తావన చేస్తారు. ఏది ఏమైనా ఏం జరిగింది 6 దినములకు ముందు లేదా 8 దినములకు ముందు ఏం జరిగింది అనేది మనందరం కూడా అవగాహన తెచ్చుకోవాలి. ఏం జరిగింది? కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో ఉండగా యేసు ప్రభు శిష్యుల్ని 2 ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు వారేం చెప్పారు శిష్యులు? కొందరు ఏలియా అని, కొందరు స్నాపకుడు యోహానని లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు అని చెప్పి సమాధానం చెప్పారు. ఆ తర్వాత రెండవ ప్రశ్న ప్రభు అడిగాడు శిష్యుల్ని సూటిగా, ఏమని? మరి నా గురించి మీరేమి అనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగినప్పుడు అప్పుడు పీతరు గారు ఏమని సమాధానం చెప్పాడు? యేసు ప్రభు ఎవరని సమాధానం చెప్పారు పీతరు గారు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన
క్రీస్తువు అని సమాధానం చెప్పారు. అందరు గట్టి చెప్పండి, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం చెప్పాడు. ఎవరు? పేతురు గారు. అనగా మెస్సయ్య, అభిషక్తుడు, దావీదు కుమారుడు అని అర్థం. అయితే ఆ సమాధానానికి యేసుప్రభు ఎంతో ఆనందించాడు. కానీ వెంటనే ప్రభు అన్నాడు కదా, సరే నేను క్రీస్తునే, నేను మెస్సయ్యానే, కానీ ఇదిగో మనుష్య కుమారుడు పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరింపబడతాడు. ఆయనకు మరణదండన విధిస్తారు, చంపుతారు, కానీ 3వ దినాన ఉత్థానుడవుతాడు. ఇది అగత్యం, ఇది జరిగి తీరుతుంది అని చెప్పాడు. అంటే యేసు ప్రభువుకి ఏం జరగబోతుంది? క్రీస్తుకి ఏం జరగబోతుంది? చెప్పండి అమ్మాయి, ఏం ఆయనకి ఏం సంభవించబోతుందని చెప్తూ ఉన్నాడు? ఇప్పుడే చెప్పాగా, యేసు ప్రభువుకి ఏమి సంభవించబోతుందని చెప్తూ ఉన్నాడు? మరణం. అనగా క్రీస్తు అందరి చేత నిరాకరించబడతాడు, ఆయనకు మరణదండన విధిస్తారు, సిలువను మోపిస్తారు, ఆ సిలువలో చంపుతారు, కానీ 3వ దినాన ఉత్థానుడవుతాడు, సజీవుడుగా ఉత్థానుడవుతాడు అని యేసు ప్రభు తనకు సంభవింపనున్న దానిని ఆ శిష్యులతో ప్రస్తావన చేశారు. కానీ వాళ్ళకి ఏం అర్థం కాల. ఎవరికి? పేతురికి అర్థం కాలేదు, మిగిలిన శిష్యులకు కూడా అర్థం కాల. మీకులాగా అర్థమైందా? వాళ్ళకి అర్థం కాల. అందుకని పేతురు అంటున్నాడు, ఇదిగో ఇది ఎన్నటికీ సంభవింపకూడదు. అంటే నువ్వు మరణించడం ఏంటయ్యా బాబు, నీ మీదే మా నమ్మకం, నీవు మెస్సయ్యావని, క్రీస్తువని మేము నమ్ముతున్నా. దావీదులాగా నీవు కూడా యుద్ధాలు చేసి మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని పాలించాలని మేము ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు చనిపోవటం ఏంటి, నువ్వు మరణించడం ఏంటి, ఇది ఎన్నటికీ సంభవింపకూడదు అని చెప్పి పేతురు వాదించాడు. దానికి ప్రభు ఏమన్నాడు? చీపో సైతాను, నీ భావములు మనుషులకు సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కాదు అని యేసు ప్రభు పేతురుని గద్దిస్తాడు. ఇది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమి ఆ ఉత్థానం అంటే ఏంటి, మరణించి సజీవుడిగా లేవటం అంటే ఏంటి అనేది వాళ్ళకి ఏం అర్థం కాల. మెస్సయ్య మరణించడం ఏంటి, ఉత్థానం అవటం ఏంటి అనేది వాళ్ళకేమీ అర్థం కాల. కనుక వాళ్ళకి తెలియచేయటం కోసం పేతురికి, మిగతా శిష్యులకి ఆ ఉత్థానం అంటే ఎలా ఉంటుందో వారికి తెలియచేయటం కోసం ఇప్పుడు వారిని వెంటబెట్టుకొని పర్వతం మీదకి వెళుతూ ఉన్నాడు ప్రభు. ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబు వీరి ముగ్గురినే ఆయన వెంట తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి? పర్వతం మీదకి. ఇక్కడ పర్వతము అంటే ఏంటి? కొండ. ఒక విధంగా కొండ అనుకోవాలి. అంటే ఎత్తైన ప్రదేశము కొండ. ఈ పర్వతం దేనికి గుర్తుగా ఉందంటే, దేనికి గుర్తుగా ఉంది? దైవ సాక్షాత్కారానికి గుర్తుగా ఉంది. అనగా దేవుడు కొండ మీద నివసిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థలములో దేవుడు నివసిస్తాడు అనేటువంటి దానికి గుర్తుగా ఉంది. ఉదాహరణకు మనం బైబిల్లో చదివితే దేవుడు దర్శనాలు ఇచ్చింది కొండల మీదే. అబ్రహాముకు దర్శనం ఇచ్చింది కొండ మీద. మోషేకి ఎక్కడ దర్శనం ఇచ్చాడు దేవుడు? సినాయి పర్వతం మీద 40 రోజులు ఆ సినాయి పర్వతం మీద మోషే ప్రార్థన చేయగా దేవుడు దర్శనమిచ్చి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ విధంగా
దైవ దర్శనం. అలాగే ఏలియా ప్రవక్త ఆ రొట్టెను తిని నీళ్లు తాగి 40 రోజులు ప్రయాణం చేసి ఎక్కడ ఏ కొండకి వెళ్ళాడు? హోరేబు కొండకు చేరుకున్నాడు. అక్కడ దైవ దర్శనాన్ని పొంది అక్కడ నుండి పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఈ పర్వతము, ఈ కొండ దైవ సాక్షాత్కారానికి గుర్తుగా ఉంది. అనగా దేవుడు అక్కడ నివాసము ఉంటాడు, దైవ నిలయానికి గుర్తుగా ఉంది. అలాగే యేసు ప్రభు కూడా మరి పర్వతం మీద ప్రసంగం చెప్పాడు. ఆయన పర్వతం మీద కూర్చున్నాడని, గొప్ప జన సమూహము ఆయన చుట్టూ గుమిగూడారని, అప్పుడు ఆయన నోరు తెరిచి ప్రసంగం చెప్పాడు. ఏమని? దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. ఆ విధంగా దేవుడు మరి ఆ పర్వతం మీద తన సాన్నిధ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా మనం చదువుతాం. ఆ భక్తుడు అంటాడు, కొండల వైపు నేను పారదూచుచున్నాను. కొండల వైపు నేను పారదూచుచున్నాను అంటే ఏంటి? అదిగో ఆ ఎత్తైన కొండ మీద దేవుడు ఉన్నాడు, అక్కడ నుండి నాకు సహాయము లభిస్తుంది. దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఆ ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నాడు. ఆయన సహాయం కోసం నేను కాచుకుని ఉన్నాను అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మన దగ్గర ఉన్నటువంటి కొండ మల్లవెల్లి కొండలా? మల్లవెల్లి కొండలా? మరి ఎక్కడుంది మన దగ్గర కొండ? మన మధ్యలో ఉన్నటువంటి కొండ ఏది? ఏ రోజు చెప్పమ్మా. మన మధ్య ఉన్నటువంటి కొండ ఏది? దేవాలయం. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. ఇదిగో ఈ దేవాలయమే కొండ. ఈ దేవాలయమని కొండ మీద, కొండ దైవ సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. ఈ కొండ మీద దేవుడు తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకని దేవాలయంలో సిలువ ఉంది, అనగా కల్వరి కొండ. క్రీస్తు ప్రభు మనందరి కొరకు తన ప్రాణాన్ని ఆ కల్వరి కొండ మీద బలిగా అర్పించాడు, మనందరి రక్షణ కొరకు. కాబట్టి ఈ దేవాలయము ఒక కొండ, దైవ సాన్నిధ్యానికి నిలయం. ఈ దేవాలయానికి వచ్చే వారందరూ కూడా దేవుడు సాక్షాత్కారం ఇస్తాడు, దర్శనం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దేవాలయానికి మనం రావాలి. మరి యేసు ప్రభు ఆ పర్వతం మీదకు వెళ్ళాడు, కొండ మీదకు వెళ్ళాడు. ఎందుకు? ప్రార్థన చేసుకోవటానికి. మరి మనం దేవాలయానికి వచ్చింది దేనికి? ప్రార్థన చేసుకోవటానికి, ముచ్చట్లు చెప్పుకోవటానిక? ప్రార్థన చేసుకోవటానికి. మరి యేసు ప్రభు ప్రార్థన చేసుకొని చుండగా చూడండి, అక్కడ ఆయన ముఖము మార్పు చెందెను. అనగా ఈ దేవాలయానికి వచ్చి, ఈ దేవుని కొండ మీదకు వచ్చి ఎవరైతే భక్తిగా ప్రార్థన చేసుకుంటారో, పూజలో ఆరాధనలో పాల్గొంటారో, వారి జీవితాలు కూడా మారిపోతాయి. వారి జీవితాలు కూడా మార్పు నొందుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి మార్పు కావాలని కోరుకున్నారు? దీక్షపరులే కాదు, మీరు కూడా. కాబట్టి ఎవరైతే దేవాలయానికి వచ్చి భక్తిగా ప్రార్థన చేస్తారో మీ జీవితాలు మారిపోతాయి, మీ ముఖాలు మారిపోతాయి, మీ మనస్తత్వం మారిపోద్ది. యేసు ప్రభు ఆ ముఖము రూపాంతరం చెందింది. అర్థమైందా? అందుకని అక్కడ చదువుతున్నా, ఆయన ప్రార్థన చేసుకుని చుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆ మార్పు మనలో రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవాలయానికి తరచుగా రావాలి. కేవలం ఈ 40 రోజులు ఆ దీక్ష తీసుకోవటం వలన మాత్రమే మనం దేవాలయానికి రావటం కాదు. నిత్యము, ప్రతిరోజు, ప్రతి ఆదివారం ఈ దేవాలయానికి మనం రావాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో మన జీవితాల్లో మార్పును దేవుడు ఇస్తాడు, దేవుడు కలిగిస్తాడు. ఆ విధంగా ప్రభు యొక్క రూపము, ముఖము
మార్పు చెందెను. ఆయన ఆ ముఖం ఎలా సూర్యుని వలె ప్రకాశించింది అని మత్తయి, మార్కు సువార్తికుడు అంటారు. సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు మంచు వలె తెల్లగా మారిపోయాయి. ఇది ఆయన రూపాంతరం. ప్రియమైనది ఏమిటిలారా, మనం కూడా మారాలి. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నామంటే మన జీవితాల్లో మార్పు రావాలి, మన మనస్తత్వాలు మారాలి, మన హృదయాలు మారాలి. అది దేవుడు మన నుండి కోరుకునేది. దేవుడు తప్పకుండా దాన్ని చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన ద్వారా సమర్పించుకుంటామో దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. మరి ఆ విధంగా మార్పు చెందింది. ఇది కేవలం ఈ మార్పు దేవుని సూచిస్తుంది. ఈ దివ్య రూప ధారణ, ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించడం, వస్త్రాలు మంచు కంటే తెల్లగా మారిపోవటము దేన్ని సూచిస్తుందంటే ఆయన ఉత్థానాన్ని సూచిస్తుంది. ఆయన ఉత్థానాన్ని సూచిస్తుంది. అనగా ఇప్పుడు యేసు ప్రభు సిలువను మోస్తాడు, సిలువ మీద బాధలు అనుభవిస్తాడు, చంపబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన ఉత్థానుడవుతాడు, సజీవుడిగా లేవనెత్తబడతాడు. ఆయన ఆ సజీవుడైనటువంటి ఆ క్రీస్తు యొక్క రూపము ఎలా ఉంటుందంటే ఇదిగో తేజోవంతముగా మారిపోతుంది, వెలుగుతో ప్రకాశవంతంగా మారిపోతుంది. అది ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ఉత్థానమును సూచిస్తుంది. ఇప్పటి వరకు శిష్యులు ఆయన మానవ సామాన్యమైనటువంటి రూపాన్నే చూశారు, కానీ ఇప్పుడు ఉత్థాన క్రీస్తును వారు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. మానవుడిగా మన మధ్య జన్మించాడు, శ్రమలు అనుభవించాడు, ఉత్థానమవుతున్నాడు. అనగా ఇదంతా కూడా మన క్రైస్తవ జీవితంలో జరిగేదే. మనందరి జీవితాల్లో జరిగేటువంటి మార్పును, ఆ మహిమను ప్రభువు ఈ దివ్య రూపధారణ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని లేదా మనందరం కూడా క్రైస్తవ జీవితంలో ఈ ఉత్థాన క్రీస్తును పోలి ఉండాలి. సరే, ఆ తర్వాత ఇద్దరు మనుషులు ఆ ప్రభువుకి ఇరువైపులా ఉన్నారు, మోషే, ఏలియాలు. ఈ మోషే, ఏలియాలు ఇవి దేన్ని సూచిస్తున్నారు? మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి, బాధల నుండి విడిపించాడు, వాగ్దాన భూమికి నడిపించాడు, ఆ ధర్మశాస్త్రాన్ని వారికి బోధించాడు. అవునా కదా? మరి ఏలియా ప్రవక్త దేనికి గుర్తుగా ఉన్నాడు? మెస్సయాను గూర్చిన ప్రవచనాలు ప్రవచించిన ప్రవక్తలందరికీ గుర్తుగా ఉన్నాడు. అనగా క్రీస్తు ఇప్పుడు అన్నీ కూడా తానై ఉంటాడు. ఇప్పుడు మోషే క్రీస్తే, క్రీస్తులో మోషే కనబడుతున్నాడు, ప్రవక్తలందరూ కూడా కనబడుతున్నారు. అనగా ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధములు అన్నీ కూడా క్రీస్తు ద్వారా, క్రీస్తునందు నెరవేరుస్తాడు. ఇంకా ఆయనే సమస్తమై ఉన్నాడు. మరి మనందరూ కూడా ఆయన స్వరాన్ని ఆలకించాలి. అందుకని ఒక మేఘము ఆవరించింది. మేఘము దేని గుర్తుగా ఉంది? దేవుని యొక్క దివ్య సన్నిధికి గుర్తుగా ఉంది. అనగా దేవుడు ఇశ్రాయేలులతోనే ఉన్నాడు. మనం నిర్గమకాండంలో చదువుతాం, ఆ మేఘము దేవుడు ఇశ్రాయేలులతో ఉన్నాడు అనడానికి ఆ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను దేవుడు వారితో ఉండి, వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. కాబట్టి ఇక్కడ మేఘము దేవునికి గుర్తుగా ఉంది.
గుర్తుగా ఉంది. వాళ్ళు ఎడారిలో గుడారాలు వేసుకునేవాళ్ళు. దేవునికి ఒక గుడారాన్ని ఏర్పరిచారు. ఆ గుడారం మీద ఆ మేఘం ఎప్పుడు కూడా కప్పి ఉండేది. ఎప్పుడైతే ఆ మేఘము ఆ గుడారం నుండి కదులుతుందో అప్పుడు వీరు కూడా ఆ గుడారాలు తీసి ప్రయాణము మొదలుపెట్టేవారు. ఎక్కడైతే గుడారం ఆగిపోతుందో అక్కడ వాళ్ళు కూడా ప్రయాణం ఆపేసి గుడారాలు వేసుకుని కొన్ని రోజులు అక్కడ నివసించేవారు. ఈ విధంగా దేవుడు వారిని నడిపించాడు ఆ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో. కనుక ఇక్కడ మేఘము దేవునికి గుర్తుగా ఉంది. దేవునికి గుర్తుగా ఉంది. అందుకే ఆ మేఘము వారిని ఆవరించినప్పుడు ఆ మేఘము నుండి ఒక దివ్యవాణి వినిపించింది. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఎన్నుకున్నవాడు, ఈయనను ఆలకింపుడు, అనుసరింపుడు అని చెప్పి ఆ దివ్యవాణి మరి పలుకుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక నుండి మనము క్రీస్తు యొక్క స్వరాన్ని ఆలకించాలి. ఎందుకని? ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధం అంతా కూడా క్రీస్తులో గుప్తమైపోయింది. ఆయన ఇక జీవితంలో అటువంటి అద్భుత కార్యాలు చేయాలని ప్రభుని వేడుకుందాం. అందరూ లేచి నిలబడగా అందరూ లేచి నిలబడండి. చేతులు జోడించండి. భక్తిగా విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. చేతులు జోడించి భక్తిగా చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియం నుండి పుట్టింది. మనుషులకు అధికారములలోనే పాటుబడి ఇస్లాం మీద కొట్టబడి ఉంది, సమాధిలో ఉంచబడింది. కుటుంబాల కొరకు విడిపోతున్న, విచ్ఛిన్నమవుతున్న, చెల్లాచెదరవుతున్న కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము. కుటుంబాలలో ఐక్యత్వము, శాంతి, సమాధానము, సంతోషము వర్ధిల్లినట్లు ఆశీర్వదించమని వేడుకున్నాము. అందరూ దేవా ఆలకించు మా ప్రార్థన, ఆలకించు మా ప్రార్థన. వ్యాధిగ్రస్తుల కొరకు, శారీరక మానసిక వ్యాధులతో సతమతమవుతున్న బిడ్డలందరికీ మీ స్వస్థత పరమనిచ్చి నిండుగా ఆశీర్వదించండి. మాకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యశాలలను, వైద్య సిబ్బందిని శాంతి సమాధానాలతో, ఆయురారోగ్యాలతో సదా దీవించమని వేడుకుందాం. అందరూ దేవా మా ప్రభువా, ఆలకించు మా ప్రార్థన, ఆలకించు మా ప్రార్థన. పిల్లల కొరకు మా విచారణలోని బాలికలను, యువతి యువకులను మీకు ప్రత్యేకంగా సమర్పించుకుంటున్నాము. వారందరికీ ఇహలోక జ్ఞానమును, పరలోక జ్ఞానమును నిండుగా మెండుగా దయచేయండి. మా బిడ్డలందరూ నైతిక విలువలతో మీ బిడ్డలుగా జీవించే విధంగా దీవించమని అర్థించున్నాం. అందరూ దేవా ఆలకించు మా ప్రార్థన, ఆలకించు మా ప్రార్థన. ఒక నిమిషం మౌనంగా ఉండి మీ వ్యక్తిగత ఉద్దేశాలు, అవసరాల కొరకై ప్రార్థించండి. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల మా సర్వేశ్వర, విశ్వాసముతో మీ బిడ్డలు విన్నవించిన ఈ మనవులను దయతో ఆలకించండి. ఈ దివ్య బలి పూజ సమర్పించమని కోరిన ప్రతి కుటుంబమును దయతో దీవించండి. ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ఈ మీ ప్రజలందరి యొక్క ప్రార్థనలను, మనవులను ఆలకించి కృపతో వీరిని కాపాడండి. ఈ కార్యక్రమానికి ఎవరైతే
ఆర్థికంగా వస్తు రూపంలో, శ్రమ రూపంలో సహాయం అందించారు, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. ఈ తపస్సు కాలము ద్వారా మేమందరం కూడా మా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మీ సిలువ మార్గాన్ని వెంబడించి మేము కూడా నీ ఉత్థాన మహిమలో పాలు పొందినట్లును మీ దివ్య కుమారుడైన క్రీస్తు రూపమును మేము కూడా పొంది ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతను పొందినట్లును, అలాగే గొంగళ పురుగు లాంటి మా జీవితాన్ని విడనాడి సీతాకోక చిలుకలాగా మా జీవితాలు అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, వెలుగును అందించేదిగా రూపొందినట్లుగా దీవించమని, ప్రత్యేకంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్న బిడ్డలందరికీ పరిపూర్ణ జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ప్రభువా, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను, బంగారు భవిష్యత్తుని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కరుణను చిలికిన ప్రభువారాధన, కరుణను చిలికిన ప్రభువారాధన, నాపై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును, మోసిన దేవా నీకే నన్ను నీకే సమర్పించనయ్యా, నాదంతా నీకర్పించనయ్యా, నన్ను నీకే సమర్పించనయ్యా, నాదంతా నీకర్పించనయ్యా. ఈశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, అధ్యక్ష భరులారా, ఆరాధించగా
కష్టంలో దైవాన్ని ఆరాధించడం దైవజనము రక్షించింది ఆరాధించగా కష్టంలో దైవాన్ని ఆరాధించడం దేవుడు కలిసి ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆరాధించడం పనులు ఉన్నతుడా అబ్రహాము దేవుడారాధన ఇస్సాకు దేవుడారాధన అబ్రహాము దేవుడారాధన ఇస్సాకు దేవుడారాధన ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా
దైవ రహస్యం శిరములు వంచుడి వినయముతోడా పరమ పితాగా పాలక జయము జయము రక్షక యేసునాథు మరమ పవిత్ర స్పిరితు శాంతికు యుగ యుగములకు స్తుతి కలుగుదం శిరముల వంచుడి వినయముతోడా పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. నీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడయుండి మీ ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములను శాంతి సమాధానములను అనుగ్రహించి ఆయన నిరంతర కృపలో మిమ్మలను కాచి కాపాడి నడిపించి మీ కోరికలను మీ పనులను నెరవేర్చి దీవించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి కూర్చోండి, అందరూ మరి తెలిపాడు.